హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఎంసెట్ గురించి నోటిఫికేషన్స్, ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి తెలుసుకోబోతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వితౌట్ లెట్స్ గో ఇన్ టు అవర్ టాపిక్. ఎంసెట్లో చాలా షిఫ్ట్స్ జరుగుతాయి. సో అన్ని షిఫ్ట్స్లో పేపర్ ఒకేలా ఉండదుగా, ఏదో టఫ్గా ఉండొచ్చు ఆర్ ఈజీగానే ఉండొచ్చు. సో అందుకు మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ని అందుకే అన్నమాట ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నార్మలైజేషన్ యొక్క మెయిన్ ఏమంటే టఫ్గా వచ్చింటారు కదా, ఆ టఫ్గా వచ్చిండే స్టూడెంట్స్కి ప్లస్ మార్క్స్ అనమాట. ఎలా అంటే ఈ ఈజీగా వచ్చింటాయి కదా, ఈజీగా వచ్చిండే కాకుండా టఫ్గా వచ్చిండే వాళ్ళకి ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేవి హెల్ప్ అవుతాయి, యాడ్ అవుతాయి అన్నమాట. అసలు వాట్ హ్యాపెన్స్ ఇన్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఈజియర్ పేపర్కి వచ్చిన మార్క్స్ అనేది తగ్గిపోతాయి అండ్ హార్డ్ పేపర్కి వచ్చిన మార్క్స్ అనేది పెరిగిపోతాయి, ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మెయిన్ ఏపీ సెట్ తెలంగాణలో తీసేశారనమాట. ఈ ఏపీ సెట్లో ఏమవుతుందంటే 75% ఎంసెట్ మార్క్స్ని ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చింటాయి కదా, వాటిని క్యాలిక్యులేట్ చేసి 25% మన బిఐఈ ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ని 25% యాడ్ చేసి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అదే మన మార్క్స్ అనమాట. దానికి తగినట్టుగానే రిజల్ట్స్ ర్యాంక్స్ వస్తాయన్నమాట. మీకు ఈ హార్డ్ షిఫ్ట్స్ ఈజీ షిఫ్ట్స్ అని తేడా తెలియకుండా డిఫరెన్స్లో ఉంటే మీకు ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. ఈ హార్డ్ షిఫ్ట్స్ అంటే పేపర్ టఫ్గా వచ్చిన వాళ్ళకు రిలేటెడ్ అనమాట. ఈ ఇలాంటి వాళ్ళకు 5 to 6 మార్క్స్, 10 + 15 కాదు. చాలా వీడియోస్లో ఇలా చెప్తాను అనమాట, +10 + 15 కాదనమాట. 5 to 6 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ 2024 ఏపీ సెట్లో ఏ షిఫ్ట్స్కి టఫ్గా వచ్చినాయి అంటే ఇక్కడ 18 షిఫ్ట్ 1, 20 షిఫ్ట్ 2, 21 షిఫ్ట్ 2, 22 షిఫ్ట్ 1, వీళ్ళకు ఈ షిఫ్ట్స్ వాళ్ళకు మాత్రం 5 to 6 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బికాస్ ఈ షిఫ్ట్స్కి ఆఫ్టర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ షిఫ్ట్స్ వాళ్ళకి పేపర్ అనేది చాలా టఫ్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.